హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి మేము మా పిల్లలకి ఇచ్చే ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటి అనుకుంటున్నారా? మల్టీ విటమిన్ గమ్మీస్ అండి. ఇవి చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ పిల్లలకు, పెద్దలకు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలైనా, పెద్దవాళ్ళైనా కొంచెం బయట ఎక్కువ తినడం, బయట జంక్ ఫుడ్కి అలవాటు అవ్వడం, అలా తినడం వల్ల ఫుడ్ డైజెషన్ కాక పిల్లలకి స్టమక్ పెయిన్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇట్లా చాలా జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఏదో ఒకటి ప్రాబ్లం ఉండడం వల్లనే మనకు హెల్త్ ఇష్యూస్ అనేది రావడం స్టార్ట్ అవుతాయి. పిల్లలు ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవి డైలీ తినమంటే తినరు కదా. అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా బెస్ట్ అండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇవి తినొచ్చు అన్నట్టు. ఇవి మల్టీ విటమిన్ గమ్మీస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నేను కూడా ట్రై చేశాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో ఇప్పుడు మినరల్స్, విటమిన్స్ అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే పండించే విధానం మారిపోయింది. అలాగే స్టోరేజ్ చేస్తున్నారు కదా, మనం తీసుకునే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే స్టోర్ చేస్తున్నారు. అలా స్టోర్ చేసినప్పుడు అందులో విటమిన్స్, మినరల్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, దాదాపు ఒక 50% ఉండొచ్చు. 50% అయితే దాదాపు ఖరాబ్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెనుకటి కాలంలో ఫుడ్ వాళ్ళు తిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పుడు మనం అంత ఆరోగ్యంగా అస్సలు లేము. దాదాపు వాళ్ళ దాంట్లో 50% కూడా లేము. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్, దాంట్లో పోషకాహార లోపం అనేది చాలా తగ్గింది అన్నట్టు. మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా, ఈ ఫుడ్ అని ప్రత్యేకించి చెప్పట్లేదు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎక్కువ ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడతారు. పిల్లలైనా, మనమైనా, ఈవెన్ మనం కూడా. అంటే బిర్యానీ కానివ్వండి, ఇప్పుడు మనకు ఏమంటారు, ఇది రంజాన్ సీజన్ కాబట్టి హలీం కానివ్వండి, తర్వాత పానీపూరి కానివ్వండి, తర్వాత బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇట్లా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే వెళ్తుంది అన్నట్టు. పిల్లలతో పాటు మనం కూడా ఎక్కువ అలాగే అలవాటు అయిపోయాం కదా. కాకపోతే పిల్లలకి దాదాపు మీకు వీలైనంత మట్టుకు బయట ఫుడ్ స్టాప్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా వరకు తగ్గించాను మా పిల్లలకు బయట ఫుడ్ తినిపించడం. ఎప్పుడో ఒకసారి తప్ప వాళ్ళకి దాదాపు ఇప్పుడు నూడిల్స్ పెట్టడం లేదు, కంప్లీట్గా అవాయిడ్ చేశాను. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేశాను. తర్వాత ఇంకా వాళ్ళకు బయట తీసుకొచ్చే జంక్ ఫుడ్ అయితే మొత్తానికి అలో లేదు అండి, అది కంప్లీట్గా మానేశాను. ఎందుకంటే మనకి తినే ఫుడ్ ఇప్పుడు తింటే రేపు మోషన్లో వెళ్ళిపోతుంది. అట్లాంటి ఫుడ్ కోసం మనం కాంప్రమైజ్ అయ్యే బదులు మన హెల్త్ కోసం మనం కాంప్రమైజ్ అయితే తప్పేంటి అనేసి నేను అనుకున్నాను. మా పిల్లలు ఫస్ట్ స్టార్టింగ్లో వినలేదు. కాకపోతే ఇప్పుడిప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా మెల్లమెల్లిగా నచ్చి చెప్తే వాళ్ళే వింటున్నారండి. వెస్టీజ్లో కూడా పిల్లల కోసం ఒక 5-6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. గమ్మీస్ ఉన్నాయి, ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంది, తర్వాత చాక్లెట్స్ ఉన్నాయి. డైలీ మార్నింగ్ వాళ్ళకి న్యూట్రిషన్ పౌడర్ ఉంటుంది. న్యూట్రిషన్ పౌడర్ అంటే పాలల్లో వేసుకునే పౌడర్ అన్నట్టు. అందులో మన పిల్లలకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్ అందుతాయి. ఇవి ఒక్కొక్కటి నేను వీడియో చేసి చూపిస్తాను. అన్నీ కలిపి కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా పిల్లలకి మంచి విటమిన్స్, మినరల్స్ అందుతాయి అన్నట్టు. అందుకోసం నేను ఈరోజు ఈ ప్రోడక్ట్ గురించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మల్టీ విటమిన్ గమ్మీస్ అండి. ఇందులో ఏమేమి విటమిన్స్ ఉంటాయి అనేది మనకు మొత్తం డబ్బా పైన ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇట్లా మొత్తం కవర్ ప్యాకింగ్తో వస్తుంది అండి. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, మా పిల్లలు కూడా తింటున్నారు. చూడడానికి డబ్బా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకు విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, అండ్ ప్యాంథోనిక్ యాసిడ్ ఉంటుంది అండి. ఇవన్నీ కూడా మనకు విటమిన్స్. మినరల్స్ వచ్చేసి మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇలా ఉంటాయి అన్నట్టు. ఇలా మనకు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ వెస్టేజ్లో సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనకి ఇలా డబ్బా పైన కంప్లీట్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఇవి వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ అండి. గ్లూటెన్ అంటే మనకు ఒక బంక లాంటి ఐటమ్ అన్నట్టు. తర్వాత న్యాచురల్ ఫ్లేవర్స్, కలర్స్ ఉంటాయి అండి ఇందులో. ఇవి ఎలా తయారు చేస్తారంటే మొక్కజొన్న సిరప్ నుంచి తయారు చేస్తారన్నట్టు. ఇందులో వచ్చేసి మనకు ఏమేమి ఉంటాయో చూద్దామండి. ఇవి గమ్మీస్ అండి. చాలామందికి గమ్మీస్ అంటే ఐడియా ఉండొచ్చు. సో ఇలా మనకు డబ్బాలో వస్తాయండి. మొత్తం టోటల్గా 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏంటంటే 2 కలర్సే ఉంటాయి, కాకపోతే 4 డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి అండి. ఏంటంటే బియర్ షేప్ ఒకటి ఉంటుంది, స్టార్ షేప్ ఒకటి ఉంటుంది అండి. ఇలా ఇవి వచ్చేసి ఎల్లో కలరు అండ్ కొంచెం మనకు లైట్ పింక్ థిక్ కలర్లో ఇట్లా ఉంటాయి. మళ్ళీ
ఇట్లా మొత్తం మనకు స్టారు బియర్ షేప్ మాత్రమే ఉంటాయండి. ఇలా ఎన్ని ఉంటాయంటే ఒక్క డబ్బాలో వచ్చేసి మనకు టోటల్గా 60 గమ్మీస్ ఉంటాయి అండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకైతే. వాళ్ళు డైలీ మార్నింగ్ మల్టీవిటమిన్ గమ్మీస్ వచ్చేసి డైలీ ఒకటి ఇస్తాను బ్రేక్ఫాస్ట్ తర్వాత. ఇందులో 60 గమ్మీస్ ఉంటాయి టోటల్గా. మనకు కరెక్ట్గా 1 మంత్ వస్తాయి. ఇంకా నేనైతే ఒక డబ్బా ఎక్స్ట్రా తీసుకుంటాను, ఎందుకంటే ఇవి పిల్లలకైతే డైలీ ఒకటి పెట్టొచ్చు అండి. పెద్దవాళ్ళం అనుకోండి మనం డైలీ 2 తీసుకోవచ్చు. ఇవి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే మనకు దీనిపైన కూడా మెన్షన్ చేస్తారు. 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వరకు డైలీ ఒక 1 గమ్మీ ఇవ్వాలి. 17 ఇయర్స్ ఎబో 18 ఇయర్స్ నుంచి డైలీ 2 గమ్మీస్ తీసుకోవచ్చండి. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకు బాడీ మొత్తానికి అందుతాయండి ఈ గమ్మీస్ తీసుకోవడం వల్ల. అండ్ ఈ గమ్మీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ లేకుంటే మనకు బ్యాడ్ టేస్ట్ కానీ ఏమీ ఉండదు, అంత టేస్టీగా ఉంటాయి అన్నట్టు. ఈ ఎల్లో కలర్ వచ్చేసి మనకు లెమన్ ఫ్లేవర్ లాగా ఉంటాయి, లెమన్ తోని తయారు చేసి తీసినవి. అండ్ ఈ బియర్ ఇది ఈ కలర్ ఉంది కదా లైట్ పింక్ కలరు, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ. ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే న్యాచురల్ ఫ్లేవర్స్తో తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి ఫ్లేవర్ అది మనకు కెమికల్స్ యూజ్ చేయరు అన్నట్టు ఇట్లా కలర్ రావడానికి. అండ్ ఇది వచ్చేసి పాలతో తయారు చేసిన ఐటెం కాదు అండి. డైరీ ఫ్రీ అని ఉంది కదా, జెలటిన్ ఫ్రీ అని ఉంది కదా, బంక లాంటి ఐటెం అని చెప్పాను కదా. ఇందులో మనకు ఫ్యాట్ కూడా ఏమీ ఉండదు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమీ ఉండదు. తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, మనకు న్యాచురల్గా వచ్చిన కలర్స్తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి ఇలా న్యాచురల్గా ఉంటాయి. లెమన్, స్ట్రాబెర్రీ అని చెప్పాను కదా, ఆ కలర్లో ఉంటాయి. అండ్ ఇవి నోట్లో వేసుకుంటే మనకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. వీటిని మనం దవడకు వేసుకొని ఇట్లా కొద్దిసేపు అలా రిలాక్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇవి కొంచెం మనం చప్పరిచ్చిన తర్వాత మనం నమిలి మింగితే టేస్ట్ బాగుంటాయి. ఎట్లుంటాయంటే మనకు లెమన్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే వీటిలో తగులుతూ ఉంటుంది అండి. అట్లా అంత బాగుంటాయి అన్నట్టు. తర్వాత ఇంకా ఇందులో మనం మెన్షన్ చేయాల్సింది ఏముంటుంది అంటే దీనిపైన మొత్తం మెన్షన్ చేస్తారని చెప్పాను కదా, ఇట్లా విటమిన్స్ ఏమేమి ఉంటాయి, ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇట్లా మెన్షన్ చేస్తారు అండి. చూసారా, 5 ఇయర్స్ ఎబో వాళ్ళు యూజ్ చేయాలి అండి. ఇంకా మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకు మల్టీవిటమిన్ గమ్మీ యూజ్ చేయడం వల్ల డేలో మన బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ అందుతాయి అండి. అందుకే చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇస్తే వాళ్ళ బాడీకి కావాల్సిన ఆ రోజుకి కావాల్సిన మల్టీవిటమిన్ అంతా కూడా బాడీకి అందుతుంది అండి. పిల్లలకైతే చెప్పాను కదా 5 to 17 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే ఒకటి ఇవ్వండి. 18 ఇయర్స్ ఎబో వాళ్ళైతే 2 తీసుకున్నా పర్లేదు. ఇవి మా పిల్లలతో పాటు మేము కూడా అప్పుడప్పుడు మీటింగ్స్, సెమినార్స్కి తీసుకెళ్తూ ఉంటాం అన్నట్టు. బస్ జర్నీ చేసినప్పుడు నేనైతే బస్ జర్నీలో ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే బస్ జర్నీ యూజ్ చేసినప్పుడు మనకు లెమన్ ఫ్లేవర్ చాక్లెట్ యూజ్ చేస్తాం కదా వామిటింగ్ రాకుండా ఉండడానికి. అట్లా మనకు యూజ్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మన బాడీకి కావాల్సిన మల్టీవిటమిన్ అంటే అన్ని రకాల విటమిన్స్ అందాలి కదా, అట్లాంటి విటమిన్ కూడా మన బాడీకి అందుతుంది. మనకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది చిన్నపిల్లలకైతే చాలా బెటర్. పెద్దవాళ్ళకైతే మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే అనేది ఉంటుంది అండి వెస్టీజ్లో. అందుకే పెద్దవాళ్ళకి అది, చిన్నపిల్లలకైతే ఇది. కాకపోతే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నోట్లో ఏదైనా తినుకుంటూ వెళ్తే, చప్పరించుకుంటూ వెళ్తే బాగుంటుందని అనుకుంటాం కదా, అట్లాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 825 రూపీస్ ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి మనం ఐడి తీసుకున్నాక, ఫ్రీ ఐడి తీసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్ అవుతాం కదా, అప్పుడు 690 రూపీస్కి వస్తుంది. 695 రూపీస్కి దీనికి పీవీస్ కూడా ఉంటాయండి. 23 పీవీలు ఉంటాయి. 23.17 పీవీస్ ఉంటాయండి. మనకి ఇట్లా ప్రతిదీ కూడా మెన్షన్ చేసిస్తారు దీనిపైన. దీని కాస్ట్ కూడా ఎంఆర్పి రేట్ ఉంటుంది. కాకపోతే ఫ్రీ ఐడి తీసుకున్న తర్వాత మనకు ఈ 695 రూపీస్కి వస్తుంది. ఇది ప్రోడక్ట్ లిస్ట్ అండి వెస్టీజ్లో. ఇది ఉంటే మనకు అన్ని ప్రొడక్ట్స్ గురించి దాదాపు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇట్లా నేను ప్రతి నెల మా పిల్లలకి ఇలా గమ్మీస్ తేవడం స్టార్ట్ చేశానండి. మల్టీవిటమిన్ గమ్మీస్ ఆల్రెడీ ఒక డబ్బా అయిపోయింది. చూసారా, ఇది నేను 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. అంతకుముందుకు నాకు తెలియదు, అందుకే ఒక్కొక్కటి తెలుసుకొని పిల్లల కోసం తీసుకుంటున్నానండి. ఇది సెకండ్ డబ్బా ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇది థర్డ్ది. నేను చెప్పాను కదా మేము కూడా యూజ్ చేస్తున్నాం అనేసి. నేనైతే ఒక 4-5 ఎప్పుడు కంపల్సరీ నా బ్యాగ్లో ఉంచుకుంటాను. జర్నీలో అయితే నాకు బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్.
ఇంకా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు, ఓకేనా. ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, పిల్లలకైనా మనకైనా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, బాడీ లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి అండి. ఎందుకంటే మన డేలో కావాల్సిన మల్టీవిటమిన్ అనేది మనకు ఇప్పుడున్న ఫుడ్లో, మనం తీసుకున్న ఫుడ్లో ఎక్కడా కూడా దొరకట్లేదండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు తీసుకునే అన్ని రకాల ఫ్రూట్స్ అంటే యాపిల్, ఆరెంజ్, తర్వాత క్యారెట్ అండ్ ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా సరే అందులో విటమిన్స్, మినరల్స్ ఉంటున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం అయితే మన వల్ల కాదు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడున్న పండించే పద్ధతిలో మాత్రం అట్లా అయితే వీలు లేదు కదా ఫ్రెండ్స్. అందుకోసం చెప్తున్నానండి. మీరు కావాలంటే అట్లా ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీ పిల్లలకి డే మొత్తం వాళ్ళకి కావాల్సిన మల్టీవిటమిన్ అందాలంటే మాత్రం ఇవి ఇస్తే బెటర్ అని నా సజెషన్ అండి. ఎందుకంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్, ఎటువంటి బయట కెమికల్స్ యూజ్ చేయరు. న్యాచురల్గా నేను చెప్పాను కదా, మొక్కజొన్న సిరప్ నుంచి తీస్తారు, లెమన్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మనకి యూజ్ చేస్తారు. మీరు కావాలంటే దీన్ని ఒకసారి తీసుకొని తిని చూస్తే అర్థమవుతుంది అండి, నేను చెప్తే అర్థం కాదు. ఇంకా ఇందులో అయితే 60 ఉంటాయని చెప్పాను కదా, ఇవి 60 అవే అండి. నాకు కరెక్ట్గా వాళ్ళకి 1 మంత్ వస్తాయి. ఇంకో డబ్బా ఎక్స్ట్రా కూడా ఉంచుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం పిల్లలకి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. ఇవే కాదు, ఇంకా 5 రకాల ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి పిల్లలకి యూజ్ చేసేవి, మనం డైలీ వాళ్ళకి ఇచ్చేవి. ఇది మాత్రం వీలైతే మీ పిల్లలు ట్రై చేసి చూడండి. ఇది కొంతమంది చిన్నపిల్లలకు కూడా ఇస్తారండి. అంటే పిల్లలకు 5 ఇయర్స్ ఎబో అని చెప్పాను కదా, చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు ఒక 3 ఇయర్స్ అట్లా ఉంటే మార్నింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం అట్లా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది పిల్లలు టేస్ట్ చూసిన తర్వాత ఒక్కసారి తిన్నారనుకోండి అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటాయి. పెద్దవాళ్ళకి మాకే ఊకే తినాలనిపిస్తుంది, నాకైతే చాలా అనిపిస్తుంది అండి. అందుకే దాదాపుగా నేను వీలైనప్పుడు మా ఇంట్లో 2 డబ్బాలు తెచ్చుకుంటాము అండి, ఒకటి పిల్లల కోసం, ఒకటి మా కోసం. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి మనకైతే మాత్రం. ఇంకా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఈ డబ్బా పైన కూడా చాలా మెన్షన్ చేసి ఉంటాయి, మొత్తం అన్నీ కూడా ఎవ్రీథింగ్. ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎలా విటమిన్స్ వస్తాయి, ఎన్ని విటమిన్స్ వస్తాయి మనకు, దీనివల్ల యూజ్ ఏంటి అనేది కూడా మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. దీనికి మళ్ళీ FSSAI ఇది కూడా ఉంది అండి, సర్టిఫికేట్ అంటారు కదా, అది కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఇది మనం ఒకసారి తీసుకుంటే 18 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకు అప్పటిదాకా ఏమీ ఆగవు, దాదాపు ఒక 1 మంత్లోనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుంటే మాత్రం మీకు మంచిగా తక్కువ అమౌంట్లో వస్తుంది అండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు అర్థమై నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, లేకుంటే పిల్లలకు ఇచ్చే ప్రొడక్ట్స్ వెస్టేజ్లో ఏమున్నాయో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా నాకు కమెంట్ చేయొచ్చు. అలాగే ఇంకా మీరు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా, అందులో మెసేజ్ కూడా చేయొచ్చు. లేదంటే మీకు వీలైతే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. మీటింగ్స్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఫోన్ లిఫ్ట్ చేయను, కానీ మిగతా టైంలో మాత్రం కంపల్సరీ లిఫ్ట్ చేస్తాను అండి. అండ్ మీటింగ్స్లో ఉంటే నేను ఒకసారి మెసేజ్ పెడతాను, వీలైతే మీకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం నన్ను అడగడం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. చెప్పు. హాయ్ గాయ్స్, నేను ఇప్పుడు గమ్మేస్ తింటున్నా, మల్టీవిటమిన్ గమ్మేస్. ఏ ఫ్లేవర్ తీసుకున్నావు? ఎల్లో కలర్. ఏది చూపి. స్టారా? ఓకే. నువ్వు? నేను బెర్రీ తీసుకున్నాను. స్ట్రాబెర్రీ. టెడ్డీబేర్ తీసుకున్నావా? ఓకే. మా పిల్లలకు డైలీ ఇస్తున్నానండి ఇవి మల్టీవిటమిన్ గమ్మీస్. ఇది 4 ఫ్లేవర్స్ ఉంటాయి. ఎన్ని? 4 ఫ్లేవర్స్ సేమే ఉంటాయి, కలర్స్ అట్లా. టెడ్డీబేర్ ఉంటుంది, టెడ్డీబేర్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే లెమన్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇంకా తర్వాత స్టార్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది, లైట్ పింక్ కలర్. ఇట్లా మనకు 4 రకాలుగా కనిపిస్తాయి అన్నట్టు కదా. సో మా పిల్లలకు డైలీ మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇచ్చే గమ్మీస్ వచ్చేసి ఇవి అండి, మల్టీవిటమిన్స్ గమ్మీస్. ఇంకా మీకే స్వయంగా చూపించిన. ఎట్లుంది టేస్ట్ ఎట్లా? అవి బాగుంది. 10 రూపీస్కి ఒకటి. అది సూపర్ ఉందా టేస్ట్? మల్టీవిటమిన్ వస్తుందా నీకు? సైకిల్ తొక్కుతా ఉంటాయి, సైకిల్ తొక్కుంటూ పోతున్నావుగా డైలీ మల్టీవిటమిన్ వేసుకున్న కాడ నుంచి. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా పిల్లలు గమ్మీస్ తింటున్నారు. వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు ఇవి. కంపల్సరీ నేను డైలీ ఇస్తాను మార్నింగ్ టైంలో. సో బాయ్.